శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నూతన సంవత్సర కానుకగా 2024 సంవత్సరం జనవరి నెలలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి సహజంగా అది వృషభం అంటే సహజ రాశి చక్రంలో అది ధనరాశి, కుటుంబ రాశి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ప్రతి విషయానికి కూడా ధనం, కుటుంబం అడ్డు రావడం జరుగుతుంటుంది. విద్యార్థి దశలోనో, వివాహ విషయంలోనో, ఏదైనా కొనే విషయంలోనో ఏదో ఒక వ్యతిరేకత కుటుంబ సభ్యుల నుంచి రావడం, లేదా తగిన ధనం లేకపోవడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం ఎక్కువగా ఈ వృషభ రాశి వారి జీవితంలో జరుగుతుంటాయి. ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగిన ఫలితాన్ని వీళ్ళ అనుభవించలేకపోతుంటారు. ఒక విధంగా వీళ్ళ అభివృద్ధి నిరోధక శక్తులు వీళ్ళ కుటుంబ సభ్యులే అని చెప్పచ్చు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చినా, ఒక విదేశం వెళ్ళినా కూడా ఎవరో ఒకరు వీళ్ళకి వెళ్లకుండా ఆఫ్ చేయడం, వద్దని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి కూడా ఏదో రెస్పాన్సిబిలిటీ, మదర్స్ని చూసుకోవడమో, తండ్రి గారిని చూసుకోవడమో, లేదంటే వేరే ఎవరైనా డిపెండెంట్గా ఉంటే వారి వల్ల ఎక్కువగా కుటుంబ బంధాన్ని వదిలి వెళ్ళలేకపోతుంటారు. ఈ విధంగా వీళ్ళ జీవితాన్ని వీళ్ళే చాలా వరకు నాశనం చేసుకుందాం అనడం కానీ మరి త్యాగం చేయడం అనుకుందాం. ఆ విధంగా కుటుంబానికి జీవితాన్ని త్యాగం చేసి ఓ సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. కొంతమంది ఆ కుటుంబంలో వచ్చినటువంటి వారసత్వంగా వచ్చే వ్యవసాయాన్ని చేయడం, చిన్న గ్రామ సంబంధించిన వరకు ఇది ఒక సర్పంచ్ వరకు పాలిటిక్స్లో పాల్గొనడం, గ్రామ వ్యవహారాలు చక్కబెట్టడం, ఇవి కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా వడ్డీ వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, పౌల్ట్రీకి సంబంధించినవి అంటే కోళ్ల ఫారం, పశువుల పెంపకం, డైరీ ఫారం లాంటి, చేపల చెరువులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వెటర్నరీ డాక్టరు, AGBSc లాంటివి కూడా చదివి అదే ప్రాంతంలో ఎక్కడ పుట్టారో అదే ప్రాంతానికి సేవ చేస్తూ అక్కడే వీళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వారికి మరి ప్రస్తుతం గ్రహాల స్థితి జనవరి నెలలో ఏ విధంగా ఉందనుకుంటే, మరి శుక్రుడు చాలా వరకు అంటే 19వ తారీఖు జనవరి వరకు సప్తమ స్థానంలో ఉండి అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొద్దిపాటి సౌకర్యాలు కలగడం, ఫ్రెండ్స్తో విహారయాత్రలకు కానీ, విందు వినోదాలు కానీ ఏర్పరచుకోవడం, మరి కొన్ని సందర్భాల్లో దగ్గర బంధువులతో ఉన్నటువంటి విరోధాలు సమసిపోయి తిరిగి మళ్ళా అంటే అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, స్త్రీలతో ఉన్న విభేదాలు, ముఖ్యంగా స్త్రీలతో ఉన్న విభేదాలు సమసిపోయి మళ్ళా కొత్తగా వాళ్ళతో పాతగా అంటే వైవాహిక జీవిత బంధం కానీ, ఎఫైర్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ గడిపే అవకాశం ఉంటుంది. సో శుక్రుడి యొక్క ప్రభావం అంటే శుక్రుడు మేషరాశిలో శత్రురాశిలో ఉన్నప్పుడు ఈ విధంగా జాతకుడికి ఇతరుల మీద వ్యామోహం కలగడం, ఇతరుల యొక్క ఆస్తిని పొందాలనుకోవడం, ఇతరుల యొక్క సొత్తుని అనుభవించాలనుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అటువంటి అంటే వృషభ రాశి వారికి ఇతరుల యొక్క ఆస్తిని, ఇతరుల యొక్క సొత్తు మీద వ్యామోహం కలిగినప్పుడు వారు పతనాన్ని వారే కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకున్న దాంట్లో మీరు తృప్తి పడితేనే మంచిది. ఇక ఏకైక మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఈ రాశి వారికి ఈ నెలలో మరి కేవలం రాహు. 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు విదేశ మిత్రుల వల్ల, ఇతర కమ్యూనిటీ స్నేహితుల వల్ల, అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అదనపు ఆదాయం లభించడం, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని, లాభాన్ని ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. అంటే రాహు లాభస్థానంలో ఉండడం, కెమికల్సు, ఎరువులు, ఫెర్టిలైజర్సు, లిక్కర్సు, అలాగే వీటి మీద రహస్య ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మరి ఆ రాహు
రేవతి నక్షత్రం మీద సంచరించడం వల్ల వ్యాపార పరంగా అదనపు ఆదాయం కోసం కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో కొత్త నడవడిక, కొత్త ఊహలు, కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటిలో చాలా వరకు సక్సెస్ అవ్వడం, మరి ధనాధిపతి అయినటువంటి బుధుడు నక్షత్రం మీద లాభస్థానంలో రాహు సంచలనం అనేది జాతకుడికి ధనయోగాన్ని ఏర్పడటం జరిగింది. సో అయితే 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు మరి ఇన్వెస్ట్మెంట్ అంటే గురువు దేనికి కారకుడు అవుతుంటాడు? సంతానానికి, అంటే పిల్లల యొక్క చదువు కొరకు, అలాగే ఏదైనా గృహ నిర్మాణానికో, పిల్లల యొక్క పెళ్లికో, శుభకార్యాలకో, లేదంటే సామూహికంగా ఏదన్నా మంచి కార్యక్రమం అంటే దేవాలయాలు లాంటివి నిర్మించడం, ఏదైనా పుణ్య కార్యక్రమాలు ఇతరులకి గుప్తంగా రహస్యంగా దానం చేయడం, అంటే మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం 10 మందికి తెలిసే విధంగా ధనాన్ని మంచి కార్యక్రమాలకి సద్వినియోగం చేస్తూ ఉంటారు. మొత్తం ఇది అనుకూలంగా ఉంది. అయితే మీకు 8వ స్థానంలో మరి నెల నూతన సంవత్సర ప్రారంభంలో మరి 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఒకటి ధనాధిపతి 8వ స్థానం కాబట్టి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మరి ధనాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ మూలకంగా ధనాదాయం, కుజుడితో కలిసి ఉండడం వల్ల అంటే 7వ వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల భర్త లేదా భార్య మూలకం కావచ్చు, భూములు స్థిరాస్తుల మూలకంగా అంటే ఎప్పుడో మనం ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన ధనం కానీ అకస్మాత్తుగా భూముల విలువ పెరగడం వల్ల కానీ మీ యొక్క ఆస్తి అనుకోకుండా పెరిగే అవకాశం ఉంది. అదే ఆకస్మిక ధనలాభం జరిగే అవకాశం ఉంది. అలాగే శని యొక్క స్థితి, శని 8వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడిని కింద స్థాయి నుంచి పైకి తీసుకెళ్ళడం గలడం, పై స్థాయి నుంచి కిందకి పడవేయగలడం. అయితే ఇప్పుడు శని 6వ భావానికి, 8వ భావానికి, 12వ భావానికి కూడా కారణమవుతుంటాడు. అంటే ఒక అష్టమాధిపతి దశమంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితం. కాబట్టి వృత్తిలో ఊహించని మార్పులు, సడన్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించడం అన్నది మరి ఈ నెలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే పంచమంలో కేతువు, అంటే 5వ స్థానంలో ఏ కేతువు ఉన్నా 10వ భావం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అంటే దశమానికి 8వం కాబట్టి కంప్లీట్గా మరి ఈ 2 పాపగ్రహాలు శనికేతువులు ఈ కనెక్షను షష్టాష్టకాల రూపంలో ఏర్పడడం వల్ల వృత్తిపరమైన చేంజెస్ సడన్గా వచ్చే అవకాశం ఉంది. అది ఇమీడియట్గా కాకపోయినా రాబోయే సంవత్సరన్నర కాలంలో ఎనీ టైం ఈ జాతకుడు ప్రొఫెషన్ చేంజ్ అయ్యే, వృత్తి మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఒక జాగ్రత్తగా ఉండడం మంచిది. 99% జోదం, షేర్ మార్కెట్, ఈజీ మనీ, ఆన్లైన్ గేమ్స్లు అడిగి జోలికి వెళ్ళకున్నంత వరకు జాతకుడికి, అలాగే అక్రమ ఆర్జనకు కానీ అక్రమ సంపాదనకు కానీ అలవాటు పడకుండా దాని మీద దృష్టి పెట్టకుండా ఉంటే కంప్లీట్గా జాతకుడు సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ మంచి కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంటుంది. స్వస్తి.